శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పాటు జరిగి అందులో దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, ముళ్లమూరు, దర్శి, కురిచేడు, దొనకొండ మండలాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడం వలన దొనకొండ, కురిచేడు మండలాల వారికి మార్కాపురం కన్నా ఒంగోలు ఎక్కువ దూరం ఉన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ దొనకొండ, కురిచేడులను మార్కాపురం జిల్లాలో కలిపితే బాగుండేదేమోనని పలువురు అనుకుంటున్నారు. దొనకొండ నుంచి మార్కాపురం సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఒంగోలుకు అయితే 85 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుందని తెలుస్తుంది. దొనకొండలో ఒకవైపు చివరి గ్రామాలకైతే మార్కాపురం ఇంకా దగ్గరగా ఉండే పరిస్థితి. ఇది ఇలా ఉంటే కురిచేడు నుంచి మార్కాపురంకు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా కురిచేడు నుంచి ఒంగోలుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని సమాచారం తెలుస్తుంది. దీనివల్ల దొనకొండ, కురిచేడు మండలాలు మార్కాపురం జిల్లాలో ఉంటే బాగుండేదని కొందరు అనుకుంటున్నారు. దర్శి మాత్రం ఒంగోలుకు, మార్కాపురంకు దాదాపుగా సమాన దూరంలోనే మిడిల్ పాయింట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అద్దంకి, బాపట్ల జిల్లాలో కలిపితే ఎలా ఉందో నేడు దొనకొండ, కురిచేడు మండలాలను ఒంగోలులో కొనసాగించడం కూడా అలాగే ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను కలపకపోవటంలో ఈ మండలాలకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అనే విషయాన్ని గురించి కూడా ఎక్కువగా ముచ్చటించుకునేందుకు తావిచ్చింది. తాళ్లూరు, ముళ్లమూరు, దర్శి మండలాలకు మాత్రం ప్రకాశం జిల్లా కేటాయింపు మేలు చేకూర్చిందనే ఎక్కువ మంది అనుకుంటున్నారు.